Hi viewers, welcome to Markets at 12 noon. Details loki venadite last half an hour back ippudiki chusukunnate markets lo oka few points recovery anedi kanipistundi, but still inka markets chusukunte konta volatile phase anedi inka markets lo chustunamu. Nifty 70 points negative ga 10,586 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 301 పాయింట్స్ నెగటివ్ గా 35,173 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 36 పాయింట్స్ పాజిటివ్ గా 26,149 వద్ద ప్రెజెంట్ ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్ లో గనుక చూస్తే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 6.5%, ఎస్ బ్యాంక్ 3.23%, ఐఓసి 2.91%, బీపీసీఎల్ 2.82% అండ్ హెచ్పీసీఎల్ 2% పైగానే పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే మొత్తం ఐటీ స్పేస్కి చెందిన స్టాక్సే ట్రేడ్ అవుతూ ఉండడం గమనిస్తున్నాము. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అట్ ద సేమ్ టైం హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఈ స్టాక్స్ అన్ని చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 2.5 to 3.5% పైగానే డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ పవర్ గ్రిడ్ ఒకటి మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే బాగా వీక్ అవడం చూస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ వన్ ఆఫ్ ద లూజర్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అరౌండ్ 2.36% నెగిటివ్గా ట్రేడ్ అవుతూ డౌన్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి ఇప్పటికీ కొంత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో రికవరీ అనేది చూస్తున్నాము. బట్ ఇంకా కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కొనసాగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోవచ్చు. ప్రస్తుతం అడ్వాన్సెస్ 750గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 873గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. డిక్లైన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక కమోడిటీస్ చూసినట్టయితే గోల్డ్ 0.20% నెగిటివ్గా 30,751 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.01% నెగిటివ్ సైడ్తో 36,590 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే 0.57% పాజిటివ్గా 3,876 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 3.92% పాజిటివ్ సైడ్తో 325 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం గమనిస్తాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూసినట్టయితే ఎంఆర్పిఎల్ 2.60%, మ్యాక్స్ ఫైనాన్షియల్ 2.32% అండ్ ఎంఫసిస్ అరౌండ్ 2%, గ్రో ఫైనాన్స్, ఇమామి లాంటి స్టాక్స్ ఒక 1.5% to 2% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ స్మాల్ క్యాప్ బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే కేడీడీఎల్ అరౌండ్ 9% అండ్ రాడికో కైతాన్ అరౌండ్ 4.5%, వెల్స్పన్ కార్ప్ 3.96%, డీసీఎం శ్రీరామ్ 3.94% అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అరౌండ్ 3.89% వరకు డౌన్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తాము. ఇక ఓవరాల్గా మెడ్సెషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారినికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 నెంబర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ శేషు గారు. హాయ్ అండి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే కొంత లోయర్ లెవెల్లో ఓపెన్ అయిన మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక రికవరీ చూసాము. బట్ ఆ రికవరీ అనేది సస్టైన్ అవ్వలేక మార్కెట్స్ అక్కడ నుండి కూడా ఒక డౌన్ సైడ్ డిప్ అనేది రావడం చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్లో చూసుకున్నట్టయితే కొంత వాలటిలిటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్కి కొంత రికవరీ అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏషియన్ మార్కెట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే మన మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా కొంత కరెక్షన్ అనేది ఎక్కువగానే చూస్తున్నాము. ఏషియన్ క్యూస్ కూడా చూసుకున్నట్టయితే బాగా వీక్ అవ్వడం మనం చూస్తున్నాము. గ్లోబల్లీ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్గానే ఉన్నాయనుకోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మన మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు మీరు? చూడండి, అంటే గ్లోబల్ మార్కెట్స్ వీక్గా ఉన్న అంటే ఫ్లాట్గా ఉన్నాయి. మనదే ఎక్కువ ఈరోజు పడిందని చెప్పొచ్చు అండి. ప్రధానంగా ఈరోజు మార్కెట్ పడడానికి కారణము ఐటీ కంపెనీస్. మనం గతంలో చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పాము, ప్రతి ప్రోగ్రాంలో కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఐటీ కంపెనీస్ని ఎగ్జిట్ కాండి, సెల్ అండ్ ర్యాలీస్ స్ట్రాటజీని ట్రేడర్స్ వాడండి అని చెప్పాము. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎగ్జిట్ కమ్మని చెప్పాము. ఈరోజు ఐటీ కంపెనీస్ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈరోజు మార్కెట్ని ఒక్క ఐటీ కంపెనీస్ కారణంగానే ఈరోజు నిఫ్టీ మనకి 80 పాయింట్లు దాకా. ఎందుకంటే టాప్ లూజర్స్లో 3 లూజర్స్, ఫస్ట్ టీసీఎస్ 4%, 3.7%, ఇన్ఫోసిస్ 3.7%, తర్వాత టెక్ మహీంద్రా 2.5%, ఈ విధంగా పడ్డాయి. దీంతోపాటు హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంటే బై అండ్ లార్జ్ చెప్పాలి అంటే ఎక్కువ ఐటీ కంపెనీస్ సెల్ ఆఫ్ అన్న, సెల్లింగ్ కూడా కాదు, సెల్ ఆఫ్. మరోవైపు ఎస్ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. తర్వాత డాక్టర్ రెడ్డిస్ మనం చాలా స్ట్రాంగ్గా 26 పైకి రావచ్చు అని రికమెండ్ చేసిన స్టాక్ ఇది. ఈరోజు 26 పైకి వచ్చింది. ఇది చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అంటే డే పరంగా బై చేసుకునే వాళ్ళకి పెద్దగా ప్రాఫిట్ ఇందులో వచ్చే అవకాశాలు లేవు.
బట్ స్ట్రాంగ్గా ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం నేను అనుకోవడం పెద్ద కరెక్షన్స్ అంటే ఉండకపోవచ్చు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కరెంట్ లెవెల్స్ నుంచి ఉన్నాయి. అంటే బౌన్స్ బ్యాక్ ఇన్ ద సెన్స్ మరింత పతనం కాకుండా ఆగొచ్చు. ఒకవేళ పతనం అయినా కూడా మళ్ళీ ఇంకొక 100 పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 20 పాయింట్లు అట్లా కరెక్ట్ కావచ్చు. అయితే బ్యాంక్స్ అనేది బాగా పెరిగే అవకాశాలు, బ్యాంక్ నిఫ్టీ అండ్ కొన్ని అన్ని కాదు కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నాయి. అందులో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్ని కరెంట్ లెవెల్స్లో బై చేసుకోమంటాను. 362 to 364 టార్గెట్గా నెక్స్ట్ 1 or 2 days ట్రేడింగ్ సెషన్లకి రావచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ని 352 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 351 ఆ లెవెల్లో కూడా స్టాప్ లాస్ మెయింటైన్ చేయమంటాను, బై చేసుకోమని చెప్తాను. ఒక శశిగారిక మీరు అన్నట్టుగానే నిజంగానే మనం లాస్ట్ 2 daysగా కూడా డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. ఉన్న ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా ఐటీ స్టాక్స్ డౌన్ అవ్వచ్చు అని కూడా మీరు చెప్పడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే అన్ని సెక్టర్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ మెయిన్గా మీరు అన్నట్టుగా మార్కెట్స్ ఇంత డౌన్ సైడ్లోకి రావడంగా కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఐటీ సెక్టర్ అనేది చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక ఐటీ ఇండెక్స్ 3 to 4% వరకు కూడా డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్ ఇంకా మరింత వీక్ అవ్వచ్చు అంటారు. ఇంకా కొద్ది రోజులు ఫర్దర్గా చూసుకున్నట్టయితే ఇంకా షార్ట్ టర్మ్తో ఇది డౌన్ ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? సో ఈ కరెక్షన్స్లో కొంత బయింగ్కి కానీ సెల్లింగ్కి కానీ వెళ్ళొచ్చు అంటారా? చూడండి, ఇప్పుడు ఈ నెల వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఐటీ కంపెనీస్ బయింగ్ వెళ్ళొద్దని చెప్తానండి. ఇంకా అవకాశం వస్తే పెరుగుతున్న ప్రతిసారి కూడా ఐటీ కంపెనీస్ని సెల్ చేయమని చెప్తాను. పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను. చాలా వరకు ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా ఇంకొక 4 to 5% కరెక్షన్ అనేది ఐటీ కంపెనీస్లో రావడానికి అవకాశం ఉందండి. రెండు కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు వెస్ట్ గోదావరి నుండి శేఖర్. హలో, చెప్పండి శేఖర్. ఏంటి? ఎండ్యూరెన్స్ టెక్నాలజీ అండ్ సెకండ్ స్టాక్ ఏంటన్నారు? అల్ట్రా మెరైన్. ఓకే, యా 1 second అండి, మీ వాయిస్ రోల్ అవుతోంది. ఎండ్యూరెన్స్ టెక్నాలజీ అండ్ అల్ట్రా మెరైన్. ఓకే, సందూర్ మ్యాంగనీస్. ఓకే, హోల్డ్ చేస్తున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? ఓకే, స్టాక్స్ నాకు సందూర్ మ్యాంగనీస్ ఒకటి ఉంది, ఇంకా ఎండ్యూరెన్స్ టెక్నాలజీ అండ్ అల్ట్రా మెరైన్. సండూర్ మ్యాంగనీస్ ప్రస్తుతానికి సండూర్ మ్యాంగనీస్ని 15% అంటే మీరు అన్నిట్లో 15% కలిపి నష్టాలు ఉన్నారని చెప్పారా, లేకపోతే ఒక్కొక్క కౌంటర్లో అని మీరు కరెక్ట్ చెప్పలేదు. బట్ ఏదైనా సండూర్ మ్యాంగనీస్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్లేదండి. స్టడీగా ఉంది ట్రెండ్, హోల్డ్ చేయొచ్చు. ఇది ఈవెన్ షార్ట్ టర్మ్ వ్యూతో కాకుండా మీరు ఒక లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ మీకు దీంట్లో గెయిన్స్ వచ్చి న్యూ హైస్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్న స్టాకు. కాబట్టి సండూర్ మ్యాంగనీస్ని మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఇది ఎక్కడ కొన్నారో తెలియదండి. ప్రస్తుతానికి మాత్రం ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఇది కూడా పర్లేదండి. ఇది కూడా అయితే ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం ఇది వీక్గా ఉంటుంది. ఈవెన్ 1000 రూపీస్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్లో కనపడుతుంది. షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్నెస్, న్యూ 52 వీక్ లోస్ని ఇది షార్ట్లీ టెస్ట్ చేసే అవకాశాలు క్లియర్గా ఉన్నాయండి. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు దీన్ని ఒక లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని ఆల్రెడీ కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే ఇప్పుడు వద్దు, కొంచెం వెయిట్ చేయండి. బిలో 1000 వచ్చినప్పుడు నెక్స్ట్ 5-6 నెలల్లో 1000 బిలో రావడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయొచ్చండి. మీ 2 స్టాక్స్ సండూర్ కానీ ఎండ్యూరెన్స్ కానీ 2 కూడా మంచి స్టాక్సే. ఓకే సార్, శిఖరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ గెయినర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ర్యాలీ రావడం చూస్తున్నాము. ముఖ్యంగా క్రూడ్ ప్రైజెస్లో ఒక ఫాల్ చూసిన కారణం చేత కూడా చూసుకున్నట్టయితే ఆయిల్ మార్కెటింగ్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి ర్యాలీలో ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, ఐఓసీ, హెచ్పీసీఎల్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక ర్యాలీ చూస్తున్నాం మనం. సో ఇది ఎంతవరకు సస్టైన్ అయ్యే అవకాశం ఉందంటారు? అట్లీస్ట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెక్స్ట్ ఒక 1 week 2 weeks ట్రెండ్ సస్టైన్ అవ్వచ్చు అండి. క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి దాని ప్రభావం వల్ల ఈ స్టాక్స్ మరింత ముందుకు వెళ్ళవచ్చు. ప్రస్తుతానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నిన్న కూడా అనుకోవడం జరిగింది, బై అండ్ డిప్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. బెంగళూరు నుండి నళిని. హలో, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి.
చేశానండి. రేమండ్స్ రేమాండ్ 56లో షార్ట్ సేల్ చేశారా? అవునండి, 750లో చేశాను. 750 అది 750. సిరీస్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఆఫ్ ఉంది. ఓకే. ఇది యాక్చువల్గా ట్రెండ్ అప్ ట్రెండ్లోనే ఉందండి. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది, మీరు ఒక డిప్ వచ్చినప్పుడు తీసేసేయమని చెప్పాను. బట్ అంటే డిప్ ఎంతవరకు వస్తుందా అనేది కూడా మనం చెప్పలేమండి. నిన్న ఒక డిప్ వచ్చింది, మళ్ళీ ఈరోజు ఈ స్టాక్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇది ఇంకా పెరగొచ్చండి. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫ్యూచర్లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ సిరీస్కి క్యారీ చేసుకోవడము అనేది అది యాక్చువల్గా తప్పు, అంటే రాంగ్ అడ్వైజ్ అవుతుందండి. ఇప్పుడు సపోజ్ నేను నెక్స్ట్ సిరీస్ క్యారీ చేసుకోమని చెప్పాను అనుకోండి, అది ఇంకా పెరిగితే మళ్ళీ మీరు లాస్, ఆల్రెడీ మీరు పెద్ద అమౌంట్ ఎన్ని లాట్లు మీరు సెల్ చేస్తారో తెలియదు, ఇంకా పెద్ద ఎత్తున మీకు నష్టాలు రావచ్చు. ఒకటైతే క్లియర్గా చెప్పగలుగుతాను, ఈ సిరీస్లో పెద్దగా పడదండి, అది అయితే క్లియర్. నేను చూడడానికి మీకు కొన్న రేట్, మీరు సెల్ చేసిన రేటుకి 50 రూపాయలు ఉంది. నెక్స్ట్ ఒక 20-30 రూపాయలు వచ్చినప్పుడు, కిందకు వచ్చినప్పుడు తీసేసేయండి. నెక్స్ట్ సిరీస్లో కావాలంటే సెల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నెక్స్ట్ సిరీస్లో మీరు ఇంకా కొంచెం పెరగడానికి 840 లెవెల్స్ కూడా 820 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది ప్రస్తుతం షార్ట్ టర్మ్. కాబట్టి నెక్స్ట్ సిరీస్ అయితే నేను రావడానికి అవకాశాలు ఉన్నాయండి, మీ రేట్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ నేనైతే మీరు ఎప్పటికప్పుడు మార్కెట్ కండిషన్ తగ్గట్టుగా మీరు ట్రేడ్ చేసుకోమని చెప్తాను. ఒక శశి గారు చూసుకున్నట్టయితే ముఖ్యంగా బాంబే బర్మా విషయాన్ని కనుక వచ్చినట్టయితే ఒక ఫ్యూ డేస్ కరెక్షన్ తర్వాత బాంబే బర్మా ఈరోజు అగైన్ ఒక టెక్నికల్ అప్మూవ్ అనేది ఇందులో రావడం మనం చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే టెక్నికలీ ఎలా ఉందంటారు, అండ్ ఫండమెంటల్ పరంగా కూడా ఎలా మూవ్ అవుతుందంటారు? కొంత కరెక్షన్ అనేది ఆగిందని అంటారా? ఇది కొంచెం షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే కొంచెం అప్ ట్రెండ్లో ఉందండి. బట్ ఈ అప్ ట్రెండ్ అనేది సస్టైన్ కాకపోవచ్చు. 1440 నుంచి 1480 దగ్గర మళ్ళీ ఇది షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనేది ఆగొచ్చు అండి. ఒక శశి గారు ఇక రిలయన్స్ విషయానికి వచ్చినట్టయితే రిలయన్స్ ఈరోజు బాగా డౌన్ సైడ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. టెక్నికలీ కొంత వీక్ అవ్వడం చూస్తున్నాము. మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ నుండి కూడా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఒక 25 to 30 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రావడం గమనిస్తాము. సో ఇది కొంత ఈ లెవెల్లో ఆగొచ్చు అంటారా, లేదు ఇంకా ఈ లెవెల్ నుంచి కూడా కరెక్షన్ అనేది రావచ్చు అంటారా? ఎట్ ద సేమ్ టైం డే పరంగా చూసుకున్నట్టయితే దీనికి టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? చూడండి, ప్రస్తుతానికి ఆగొచ్చు, పెద్దగా పెరిగే అవకాశం అయితే ఉండకపోవచ్చు. బట్ ట్రెండ్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నాకు తెలిసి బై అండ్ డిప్సేనండి. అయితే రేపు చూసుకోమంటాను, రేపు ట్రెండ్ చూసుకొని బై అండ్ డిప్స్ అని చెప్తాను. ఓకే శశి గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే జువారీ అగ్రో కెమికల్స్లో కూడా చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్ మూవ్ అనేది చూస్తున్నాము. ఒక 2.5% వరకు ఈ స్టాక్ పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతోంది. సో షార్ట్ టర్మ్తో కనుక చూసుకున్నట్టయితే దీనికి స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? చూడండి, జువారీ అగ్రో ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ట్ టర్మ్కి ప్లేయర్స్ కాదండి, ప్లస్ రిజల్ట్ కూడా అంత బాగాలేవు. కాబట్టి షార్ట్ టర్మ్ కోసం అయితే జువారీ అగ్రో లాంటి స్టాక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాను. దీనికన్నా ఇదే స్పేస్లో మంచి స్టాక్స్ ఉన్నాయండి, ఎందుకంటే ఇది లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్ బాగాలేవండి. కాబట్టి రిజల్ట్ బాగా వచ్చేంత వరకు ఈ స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు. కొన్ని కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. అభినవ్ గౌడ్ మెయిల్ చేశారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 2039లో తీసుకున్నాను 15 షేర్స్ని, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చండి 239 అంటే షార్ట్ టర్మ్కే ఓకే అండి. మంచి అప్లో ఉన్న స్టాక్, అప్ మూవ్లో ఉన్న స్టాకు మీరు ప్రస్తుతానికి 260 టార్గెట్గా దీన్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ అయితే. ఓకే అండి. సంతోష్ కుమార్ మెయిల్ చేశారు. కంచి కర్పూరం లాంగ్ టర్మ్కి ఈ లెవెల్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా అని అడుగుతున్నాను. కంచి కర్పూరము ఇటువంటి స్టాక్స్ చాలా చిన్న స్టాక్స్ అండి, బట్ ఫైనాన్షియల్స్గా బాగానే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో మీకు మంచి క్వాలిటీ స్టాక్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయండి, వాటిలో వెళ్ళడం బెటర్. మరీ ఇంత చిన్న స్టాక్స్లో నేను రికమెండ్ చేయనండి. ఓకే అండి. నాగేశ్వర మెయిల్ చేశారు. పిన్కాన్ లైఫ్ స్టైల్ అరౌండ్ 39,500 షేర్స్ని 6.5 రూపీస్, ఐ మీన్ 6.7 రూపీస్లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇటువంటి స్టాక్స్ గురించి చెప్పడానికి మనకేం లేదండి, మీరే డెసిషన్ తీసుకోండి. ఒక
శిఖరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొంత ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే మిక్స్డ్గా కనిపిస్తున్నప్పటికీ మార్నింగ్ కొంత పిఎస్యూ బ్యాంక్స్ బెటర్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. బట్ ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే బ్యాంక్స్ కొంత మిక్స్డ్ బేస్లోనే మిక్స్డ్ టు కరెక్షన్ ధోరణిలోనే ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తాము. సో బ్యాంక్స్లో ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది మీరు చూస్తున్నారు? కొంత ఈ లెవెల్లో ఏమైనా ఫీచర్స్లో బయింగ్కి ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో ఏ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళడం బెటర్ అంటారు ఐసిఐసిఐతో పాటు? బ్యాంక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ స్టాక్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయింగ్ వెళ్ళొచ్చు అండి. ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళొచ్చు, తర్వాత మిగతా బ్యాంక్స్ అన్ని పెరిగిపోయినాయండి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐసిఐసిఐ బ్యాంక్ని బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఓకే, స్నేహలత మెయిల్ చేశారు. అరౌండ్ ఎస్ బ్యాంక్ 300 రూపీస్లో బై చేశాను. లాస్ట్ 9 monthsగా హోల్డ్ చేస్తున్నాను ఎస్ఐపి మోడ్లో. ఇది యావరేజ్ ఏమైనా చేయమంటారా, లేదంటే సెల్ చేయమంటారా లాంగ్ టర్మ్కి? యావరేజ్ చేయండి అండి. సెల్ చేయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. కొంచెం మీ డస్ట్ అయితే సెటిల్ అయినాక అప్పుడు మళ్ళీ మీరు థింక్ చేయొచ్చు యావరేజ్కి. అంటే 200 బిలో వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, పర్లేదు. ప్యానిక్లో ఉన్నప్పుడే మనం కొనుక్కోవాలండి. యావరేజ్ చేయండి, లాంగ్ టర్మ్కి పర్లేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాం. శివరాం మెయిల్ చేశారు. కాస్మో ఫిలిమ్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే 409లో లాస్లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం లక్ష్మీ విలాస్ బ్యాంక్ 173లో అండ్ కాకతీయ సిమెంట్ 420లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. అని కూడా లాస్లోనే ఉన్నాను. ఇది కంటిన్యూ చేయమంటారా, యావరేజింగ్కి ఏమైనా వెళ్ళమంటారా, లాస్ ఏమైనా బుక్ చేయమంటారా? కాస్మో ఫిలిమ్స్ 409, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 173. చూడండి, కాస్మో ఫిలిమ్స్ బాగా వీక్ ఉందండి స్టాక్. 400లో కొన్నారు, మళ్ళీ 400 రూపీస్ ఆ లెవెల్ ఈ స్టాకు ఇప్పట్లో అయితే రాకపోవచ్చు. ఫండమెంటల్స్ పరంగా కొంచెం అంటే ప్రాఫిట్స్ తక్కువ వచ్చిందండి, నెగిటివ్ అది. బట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, అంతకుమించి చెప్పేది ఏం లేదండి. లక్ష్మీ విలాస్ బ్యాంకు ఎంతలో కొన్నారండి? ఇది ప్రైవేట్ బ్యాంక్లో బాగా వీక్ ఉన్న బ్యాంక్ అండి ఇది కూడా. దీని మీద కూడా పెద్దగా నాకైతే అప్ ట్రెండ్ అయితే ఉంటుందని, పెద్ద అప్ ట్రెండ్లు ఉంటాయని నేనైతే అనుకోనండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాం. కర్నూలు నుండి సురేష్. హలో, యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఏంటి ఎంతలో బై చేశారండి హెక్సావేర్? ఓకే, 6 months వీతో మీరు నేనైతే వద్దని చెప్తానంటే, మీరు మీ 315, 16 ఆర్ 320 వస్తే మీరు కళ్ళు మూసుకొని అమ్మేసేమని చెప్తారు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శ్రీనివాస్ మెయిల్ చేశారు. ఏషియన్ పెయింట్స్ 100 షేర్స్ని అరౌండ్ 700లో, మైంట్రీ 100 షేర్స్ని 580లో తీసుకున్నాను. ఇవి 5 years వీతో కంటిన్యూ చేయమంటారా అని అడుగుతున్నారు. చూడండి, ఏషియన్ పెయింట్స్ని హోల్డ్ చేయండి. ఇంకోటి 5 years 6 years అట్లా కాకుండా ఒక 2 years పెట్టుకోండి. మైంట్రీ మాత్రం నేను సైజ్ చేయను. మైంట్రీ ఎంతలో కొన్నారో తెలియదండి. మీరు మైంట్రీలో ప్రాఫిట్లో ఉంటే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సైజ్ చేస్తాను. శశి గారు, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సుకుమార్ మెయిల్ చేశారు. మదర్సన్ సుమి షార్ట్ టర్మ్ ఒక 2 years వీతో బయింగ్కి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. బాగా మీకు టైం బాగుండి, అంటే బాగా ఎక్కువ టైం పెట్టుకొని ప్లస్ ఓపిక ఉంటే మీరు వెళ్ళొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్ చూద్దాము. రాఘవేంద్ర మెయిల్ చేశారు. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 725లో ఇది షార్ట్ సెల్లింగ్కి వెళ్ళాను. వెయిట్ ఏమైనా చేయమంటారా, లేదంటే సెల్ చేయమంటారా ఈరోజుకి? ఒకసారి క్లోజ్ చేసేసుకోండి అండి, క్లోజ్ చేయండి. ప్రస్తుతానికి క్లోజ్ చేసి మళ్ళీ కొంచెం పెరిగినా కొట్టండి. ప్రస్తుతానికైతే షార్ట్ని క్లోజ్ చేసుకోమని చెప్తాను. శశి గారు, మెటల్స్ మీరు అన్నట్టుగానే ఈరోజు కూడా వీక్ అవడం మనం చూస్తున్నాము. ఈరోజు కూడా మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మెటల్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే హిందాల్కో కావచ్చు, వేదాంత, అట్ ద సేమ్ టైం టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. సో కొంతవరకు మెటల్స్ ఈరోజు పరంగా చూసుకున్నట్టయితే ఎలా ట్రేడ్ అవ్వచ్చు అంటారు? కొంచెం ఈరోజు పర్లేదండి, పెద్దగా పడకపోవచ్చు ఏమనిపిస్తుంది. అయితే ఓవరాల్గా ట్రెండ్ మాత్రం మెటల్స్ సెల్ అండ్ ర్యాలీస్ అండి. ఐటీ అండ్ మెటల్స్ సెల్ అండ్ ర్యాలీస్. కానీ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హలో, యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
అంటే 28. అలాగే ఎఫ్టీసీ 240లో 400. సువెన్ ఎంతలో తీసుకున్నారండి? 263 రూపీస్. 263. ఓకే. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటన్నారు? ఎఫ్టీసీ 240లో 400. ఓకే. షార్ట్ టర్మ్ కండి లాంగ్ టర్మ్ కా? లాంగ్ టర్మ్ అనేది ఓకే. సో ఇంకోటి సెకండ్ స్టాక్ అర్థం కాలేదు. ఎఫ్పిసి 240లో తీసుకున్నారు. సువెన్ 263. చూడండి, సువేన్ అయితే మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయొచ్చు, షార్ట్ టర్మ్ మీతో కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి. శేషు గారికి మార్కెట్స్ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి రికవరీ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా సెకండ్ హాఫ్ ధోరణి అనేది మార్కెట్స్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే శేషు గారు, కొంత ఇదే వాలటిలిటీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా, లేదా ఎక్కడ నుండి ఒక చిన్నపాటి అప్ మూవ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? కొంత రికవరీ ప్రాసెస్లో ఉందండి. కొంచెం చిన్నగా రికవరీ వచ్చి 10,600 పైన క్యాష్ నిఫ్టీ రావడానికి అవకాశాలు ఉంది. ఓకే, థ్యాంక్ యూ శేషు గారు. సో వియాస్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 65 పాయింట్స్ నెగిటివ్గా 10,591 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 281 పాయింట్స్ నెగిటివ్ సైడ్తో 35,193 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 95 పాయింట్స్ పాజిటివ్గా 26,209 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 1 స్టే విత్ us.